వెల్కమ్ టు వసంత టైలర్. మన టాపిక్ వచ్చేసి చీరల పట్టు చీర, మెత్త చీర బ్లౌజ్ తీయడానికి చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు కదా. అది ఎట్లా తీసుకోవాలో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము చీరలు చూపిస్తున్నా. నేను చీరలకి వెళ్ళి బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటే బాగా వస్తుంది, ఎక్కడ ముడత రాకుండా, ఎక్కడ కూడా సైడ్కు చినిగిపోకుండా, కత్తెరతో పని లేకుండానే చింపుకోవచ్చు. నేను చూపిస్తా చూడండి. ఇది పట్టు చీర లాంటిది, ఇది మెత్త చీర. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం కొంగులు కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు బార్డర్ కాడ మాత్రం ఖచ్చితంగా కట్ చేయాలి. ఇది ఇట్లా గట్టిగా పట్టి ఇలా చింపుకోవాలి, మళ్ళీ బార్డర్ కాడ కట్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కత్తెరతో కట్ చేస్తే వంకులు వస్తుంది. కుట్ట అనేది కరెక్ట్ రాదు. మనం పీకో చేసినా, మిషన్ మీద కుట్టినా స్ట్రేట్గా రాదు. ఇలా చింపితే ఏమవుతుంది అంటే స్ట్రేట్గా ఎంత నీట్గా అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజు, ఒక కొంగు సైడ్ చింపి చూపించాను మీకు. ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తున్నా. మనకు ఈ పైపింగ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఓ 2 ఇంచులంతా. మళ్ళీ సేమ్ కలర్ క్లాత్ దొరకకపోవచ్చు, మన దగ్గర ఉన్న క్లాత్ కలవకపోవచ్చు, అందుకని కొంచెం ఎక్కువ తీసాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఇలా రెడీ అయింది. నీట్గా స్ట్రేట్గా ఉండాలంటే మనం ఇలా చింపాలి, భయపడొద్దు. ఇప్పుడు వచ్చేసి ఇలా బ్లౌజ్ పక్కన తీసాను కదా, ఎక్కడన్నా మనకు ముడతలా కనిపిస్తే సాపుగా అనుకొని ఈ విధంగా బ్లౌజు చీరలకి వెళ్ళి ఎంత సింపుల్గా తీసుకోవచ్చు అంటే చాలామంది తీయరాక తీయొచ్చి వంకర టింకర కట్ చేస్తూ ఉంటారు. ఇలా కూడా చింపొచ్చు. మన ఛానల్లో ఇంతకుముందు కూడా తీశాను, కానీ అవి వేరే చీరలకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఈ చీరకు ఒక సైడు కొంగులు ముడివేసి వచ్చావి, ఒక సైడు బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజుకు బార్డర్ ఇక్కడ చీర సైడ్ వచ్చింది, చేతులకు బార్డర్ చీర సైడ్ వచ్చింది. చూడండి, ఇది వంకాయ కలర్ చీర, బ్లూ కలర్ లాంటి గ్రీన్ కలర్ లాగా బ్లౌజ్. ఇప్పుడు దీన్ని కూడా మనకు పైపింగ్ కావాలనుకుంటే దేనికైనా అవసరం వస్తుందని ఒక 2 ఇంచుల క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను, ఎంతకైనా మంచిదని. సింపుల్గా వచ్చింది, దీనికి బార్డర్ లేదు కాబట్టి. బ్లౌజ్ సైడ్ బార్డర్ లేదు, కొంచెం వదిలేసి ఉంది. ఎంత సింపుల్గా తీయొచ్చో చూపించాను కదా. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు కూడా మీ చీరలో బ్లౌజును కానీ కొంగులు కానీ ఇలా కట్ చేసుకొని చింపొచ్చని మీకు భయపడకుండా నీట్గా కొంచెం జాగ్రత్తతో ఇలా చింపితే స్ట్రేట్గా వస్తుంది. మన కొంగులు కుట్టుకోవడానికి నీట్గా వస్తుంది. కొంగులు కుట్టుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు ఇలా చింపితే. మనం కత్తెరతో కట్ చేస్తే మనం మధ్యలో ముడత ఒడిదిరిగినట్టు వస్తాయి కొంగులు. అందుకనే మీకు చింపడం చూపించాను, చాలా సింపుల్గా. 2 బ్లౌజులు 2 చీరలలో తీసాను కదా. మీరు కూడా ఇట్లనే తీసుకొని మీ ఇప్పుడు చీర అంచులు ఉంటాయి కదా కొంగులు, మీరు కూడా ఇలా పీకో చేసుకోవచ్చు, మిషన్ మీద కుట్టుకోవచ్చు, స్ట్రేట్గా వస్తుంది. తెలివనోళ్ళ కోసమని చూపించాను. చాలామంది భయపడుతుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ కోసమని మీకు చూపించాను. ఈ 2 బ్లౌజులు తీసి పక్కన పెట్టి చీరలు పీకో చేస్తా.